ఎస్క్యూఎల్ అండ్ పోస్ట్ ఎస్క్యూఎల్ అని క్వైరీస్ ఉన్నాయి కదా, అది ఎలా రాయాలో ఒక్కసారి ఎగ్జాంపుల్ ఏదని చెప్తారా? జస్ట్ నార్మల్ క్వైరీస్ అంతే. సో డిఎంఎల్స్, ఓకే. సో వీ కెన్ రైట్ ఎనీ అప్డేట్ స్టేట్మెంట్స్ ఆర్ వీ కెన్ రైట్ ఎనీ డిలీట్ స్టేట్మెంట్స్, ఎనీ డ్రాప్ చేయడానికి అలా. సో ఐ విల్ రైట్ ఇట్. No, this is not the folder. సో ఇది తీసుకుంటే సోర్స్ క్వాలిఫైయర్లో సపోజ్ ప్రీ సీక్వెల్లో మనకు మొత్తం డిలీట్ చేయాలనుకోండి. సపోజ్ ఐ విల్ రైట్ డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీస్. So I'll just click on OK, apply, save it. మీకు ఎగ్జాక్ట్ మీనింగ్ ప్రతి ఒక్కటి ఏదైనా రెఫర్ చేయాలి అని అనుకుంటే ఫ్యూచర్లో యూ కెన్ గూగుల్ ఇట్. బట్ ఏంటంటే నా రికమెండేషన్ అంటే ఈ మనకి ఇన్ఫర్మేటికా వాళ్ళది ఉంటుంది కదా. సో ఈ ఎక్కడ ఉంది ప్రోడక్ట్ ఓవర్వ్యూ, ఇన్ఫర్మేటికా డాక్యుమెంటేషన్ ఉంటుందన్నమాట. ఓకే, సో అది మనం రెఫర్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, సో ఐ విల్ ఆల్వేస్ రికమెండ్ యూ గో విత్ ఇన్ఫర్మేటికా వెబ్సైట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. ఓకే, అప్పుడు మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఐ విల్ మేనేజర్ start workflow. Okay, it got failed. First name, salary, department ID, employee ID. Employee ID, first name, salary, department ID. Employee ID, first name, salary. So we need to change this order. సో ఏదైనా చేంజ్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా రిఫ్రెష్ మ్యాపింగ్ చేయాలన్నమాట. ఓకే, సో దట్ లేటెస్ట్ చేంజెస్ will appear. అంటే బిఫోర్ స్టార్టింగ్ క్వైరీ ముందర వర్క్ అవుతుంది సార్ PSQL అంటే? ఏంటంటే అంటే మనం ఏదైనా ఒక క్వైరీ చేయడానికంటే ముందర అంటే అప్డేట్. కరెక్ట్. సో ఇప్పుడు చూడండి, ఇది ఏం చేసింది, డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి అది కాన్స్టెంట్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్ వయలేషన్ వచ్చింది. ఎందుకంటే మనం చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ పేరెంట్ డిలీట్ చేసి చైల్డ్ డిలీట్ చేయాలి కదా, మనం చెప్పుకున్నాం కదా కన్స్ట్రెంట్స్ ఉన్నప్పుడు. అందుకోసం ఇది డేటాబేస్ డ్రైవర్ ఎర్రర్ వచ్చింది, అది డిలీట్ చేయలేకపోతే. ఓకే, సో ఫస్ట్ మనకు ఈ ప్రీ సీక్వెల్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మళ్ళీ కన్స్టెంట్ డ్రాప్ చేసి అదంతా లేట్ ప్రాసెస్. సో బట్ యాజ్ యూ సీ దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వెరీ ఇట్ ఎగ్జిక్యూటెడ్. ఒకవేళ మనకి సోర్స్ క్వాలిఫైర్లో ఉన్న క్వెరీ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఫస్ట్ లోడ్ అయ్యేది డేటా, తర్వాత ఈ ఎర్రర్ వచ్చేది. అలాగే సేమ్ ఇప్పుడు పోస్ట్ సీక్వెల్లో పెట్టామనుకోండి, సో ఈ డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ నేను తీసేసి పోస్ట్ సీక్వెల్లో పెట్టానంటే
ఫస్ట్ క్వెరీ లోడ్ అవుతుంది డేటా. ఓకే. సో, డేటా అనేది ఫస్ట్ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత డిలీట్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు ఈ సెషన్‌లోకి ఒకసారి చూస్తే స్టార్టింగే మీకు ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూటింగ్ ప్రీ సెషన్. తర్వాత మీకు ఇది ఫెయిల్ అయ్యేసరికి ఇంకా నార్మల్ క్వెరీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో, ఫస్ట్ ప్రీ సీక్వెల్ విల్ ఎగ్జిక్యూట్. సపోజ్ ఇఫ్ ఐ చేంజ్ ఇట్ టు పోస్ట్ సీక్వెల్. సో, ఇక్కడ నేను ఇప్పుడు పోస్ట్ సీక్వెల్‌కి పెట్టాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. సో, మనం చేంజ్ చేసాం కదా! సో, ఇఫ్ యూ ఆర్ చేంజింగ్ సంథింగ్ యూ నీడ్ టు డూ ద రిఫ్రెష్ మ్యాపింగ్. సేవ్ ఇట్. యూ కెన్ రన్ ఇట్. సో, ఇప్పుడు ఫస్ట్ మన సోర్స్ క్వాలిఫైయర్ ఎగ్జిక్యూట్ అయింది చూడండి. సీక్వెల్ ఇందులో ఎర్రర్ ఉంది ఏదో. సో, వాట్ ఈస్ ద ఎర్రర్ ఈస్ డేటాబేస్ డ్రైవర్ ఎర్రర్, ఎంప్లాయీ ఐడీ, సాలరీ. సో, వీ హావ్ 2 కామాస్ హియర్. ఓకే. మనకి ఇక్కడ 2 కామాస్ ఉన్నాయి. అందుకు ఫెయిల్ అయింది. యాక్చువల్ అయితే డిలీట్ అయిపోవాలి కదా సార్? డిలీట్ ఎందుకు అవుతదండి? సో, మనకి ఇప్పుడు అంటే పోస్ట్ సీక్వెల్ పెట్టాం కాబట్టి, పోస్ట్ సీక్వెల్ పెట్టినప్పుడు ఆర్డర్ ఏం చెప్పాను? ఎస్‌క్యూఎల్ క్వెరీ ప్రీ సీక్వెల్, ఎస్‌క్యూఎల్ క్వెరీ, దెన్ పోస్ట్ సీక్వెల్. ఇప్పుడు ప్రీ సీక్వెల్‌లో లేదు కదా! లేనప్పుడు సీక్వెల్ యాహ్! క్వెరీ సార్. ఎగ్జిక్యూట్ అవుతుంది. సీక్వెల్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ సాలరీ పక్కన 2 కామాస్ ఉన్నాయి కాబట్టి డేటాబేస్ డ్రైవర్ ఎర్రర్ వచ్చింది. సో, కెన్ జస్ట్ యాహ్! సార్. డిలీట్. సింటాక్టికల్ ఎర్రర్ అన్నమాట ఇది. సో, జస్ట్ క్లిక్ ఆన్ అప్లై. ఓకే. ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసాం కదా! సో, యూ హావ్ టు రిఫ్రెష్ ద మ్యాపింగ్. ఈ సింబల్ వస్తది. కంట్రోల్ ఎస్, దెన్ స్టార్ట్ అగైన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిలీట్ దగ్గర ఫెయిల్ అయింది. ఓకే. సో, ఫస్ట్ సోర్స్ క్వాలిఫైయర్ ఎగ్జిక్యూట్ అయింది. ఇది సోర్స్ క్వాలిఫైయర్. తర్వాత డేటాబేస్‌లోకి ఇష్యూ అయిపోయింది. లోడింగ్ కూడా అయిపోయింది. 58 రికార్డ్స్ లోడ్ అయిపోయాయి. లాస్ట్‌లో పోస్ట్ సీక్వెల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఫెయిల్ అయింది. ఓకే. సో, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు డిలీట్ ద ఎంప్లాయీస్ బికాజ్ ఎంప్లాయీస్‌లో ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ ఉంది ఫారిన్‌కి. సో, ఫస్ట్ నువ్వు పేరెంట్‌ని డిలీట్ చేసిన తర్వాత చైల్డ్ రికార్డ్స్‌ని డిలీట్ చేయాలి. ఫస్ట్ డిపార్ట్మెంట్ టేబుల్‌లో డిలీట్ చేసిన తర్వాత ఈ టేబుల్‌లో డిలీట్ చేయాలి. అందుకోసం ఇది ఫెయిల్ అయింది. ఒకవేళ మనకి అలా కన్‌స్ట్రెయింట్స్ లేకుంటే ఇది డిలీట్ అయిపోయేది డేటా మొత్తం. ఓకే. సో, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్. అండ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ ఫర్గాట్ ఈస్ ఇక్కడ మనకి సెషన్‌లో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మ్యాపింగ్ ప్రాపర్టీస్‌లో ఇక్కడ, ఇక్కడ కూడా కనపడుతుందండి మనకి. చూసారా? ఇక్కడ సీక్వెల్ క్వెరీ. ఓకే. ఇఫ్ యూ ఆర్ చేంజింగ్ థిస్. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ 25,000 పెడతా. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో, ఇక్కడ నేను 25,000 పెట్టాను సెషన్ లెవెల్‌లో. సెషన్ లెవెల్‌లో కూడా మనకి మ్యాపింగ్‌లలో మీరు ఏమేమి ఇచ్చారో చూడండి. ప్రీ సీక్వెల్, పోస్ట్ సీక్వెల్, ఎస్‌క్యూఎల్ క్వెరీ అన్నీ కనపడతాయి ఇక్కడ కూడా. ఓకే. బట్ ఐ యామ్ చేంజింగ్ హియర్ యాస్ గ్రేటర్ థాన్ 25,000. ఓకే. ఐ యామ్ సేవింగ్ ఇట్. బట్ ఇన్ మై మ్యాపింగ్ ఇట్ ఈస్ 5,000. ఇక్కడ చూస్తే 5,000 ఉంది గ్రేటర్ థాన్. నా సెషన్ లెవెల్‌లో వచ్చి నేను క్వెరీని మార్చాను. ఓకే. సో, వీ కెన్ ఈ కంట్రోల్ సెషన్‌కొస్తదన్నమాట ఇప్పుడు. సో, వీ కెన్ ఆల్సో చేంజ్ ఫ్రమ్ హియర్. సో, ఇఫ్ యూ సీ దిస్ ఈస్ a SQL query. I gave greater than 25,000. సో, ద ప్రయారిటీ ఈస్ సెషన్ అండి. ఓకే. నౌ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ కంట్రోల్ స్టార్ట్ వర్క్‌ఫ్లో అండ్ ఐ విల్ డిలీట్ దట్ పోస్ట్ సీక్వెల్ అండి. ఓకే. సో, ఈ డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అనేది నేను తీసేస్తున్నాను. బట్ ఇది మనకెక్కడుంది? మ్యాపింగ్ లెవెల్‌లో అయితే ఉంది. సో, జస్ట్ గివ్ అప్లై, సేవ్ ఇట్. నౌ ఐ యామ్ ఎగ్జిక్యూటింగ్. ఇట్ వోంట్ ఫెయిల్ అండి. ఓకే. సో, ద ప్రయారిటీ విల్ టేక్ ఓన్లీ బై సెషన్. ఓకే. ఇప్పుడు సెషన్ లెవెల్‌లో తీసుకుంది. ఏ క్వెరీ ఎగ్జిక్యూట్ అయిందో చూద్దాం ఒకసారి. గ్రేటర్ థాన్ 5,000 ఎగ్జిక్యూట్ అయిందా? గ్రేటర్ థాన్ 25,000 ఎగ్జిక్యూట్ అయిందా చూద్దాం ఒకసారి. చూసారా? గ్రేటర్ థాన్ 25,000. ఓకే. సో, సెషన్ లెవెల్ ఈస్ మ్యాండేటరీ. సెషన్ లెవెల్ అనేది ప్రయారిటీ. మీరెప్పుడన్నా ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు సోర్స్ క్వాలిఫైయర్ క్వెరీ తీసుకోండి అని అన్నప్పుడు యూ షుడ్ నాట్ టేక్ ద క్వెరీ ఫ్రమ్ సోర్స్ క్వాలిఫైయర్ ప్రాపర్టీస్. ఓకే. సమ్‌టైమ్స్ సమ్ డెవలపర్స్, ఓకే, దే డైరెక్ట్‌లీ విల్ చేంజ్ ఇన్ మ్యాపింగ్ లెవెల్. సారీ, సెషన్ లెవెల్. అట్లా అయినప్పుడు ఇది ప్రయారిటీగా తీసుకుంటుంది. ఈ ప్రాపర్టీస్ అనేది ప్రయారిటీ.
ఈవెన్ దో మ్యాపింగ్ లెవెల్‌లో మీరు ఇచ్చినా గూడా, ఇక్కడ లేనప్పుడు ఇదే ప్రయారిటీ తీసుకుంటుంది. ఇప్పుడు నేను పోస్ట్ సీక్వెల్ ఇక్కడ ఇయ్యలేదు. మ్యాపింగ్ లెవెల్‌లో ఇచ్చాను. ఇది సెషన్ లెవెల్‌లో ఉంది గాబట్టి తీసుకోలేదది. ఓకే. సో, దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు క్వాలిఫైర్‌లో ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చినా సరిపోతుందా సార్? ఇక్కడ ఇచ్చినా సరిపోతుంది. ఓకే. సార్ ఇప్పుడు డేటా లోడ్ అయిన తర్వాత మనకు ఎన్ని రికార్డ్స్ లోడ్ అవుతుంది మాత్రం మనకు కనబడుతున్నాయి. అక్కడ ఏ లోడ్ డేట్ అవుతుంది, ముందు ప్రీవియస్‌గా లోడ్ అయిందా లేదా డేటా అనేది అక్కడ మనకు క్వైరీలో కనబడదు కదా! దెన్ వీ కెన్ ఓన్లీ చెక్ టు దట్ ఎస్‌క్యూఎల్‌లోనే చెక్ చేసుకోవాలనా? లేకపోతే ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చా? ఎంత డేటా లోడ్ అయింది అని? అంటే బెటర్ ఎస్‌క్యూఎల్‌లో చెక్ చేసుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ అండి. లేదంటే టార్గెట్ డెఫినిషన్‌లో ప్రివ్యూ డేటా ఉంది గదా! సో, ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి చూసుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు ఫస్ట్ 100 రికార్డ్స్ మాత్రమే కనపడతాయి. సో, 100 రికార్డ్స్ మాత్రమే ఇప్పుడు సపోజ్ మనం 20,000 రికార్డ్స్ లోడ్ చేసాము. ఇక్కడ 20,000 రికార్డ్స్ చూపియలేదు. ఏ రికార్డ్స్ లోడ్ అయిందో. ఓకే. సో, ఇట్ కెన్ ఓన్లీ షో అప్ టు 100 రోస్. సో, యూ బెటర్ ఆల్వేస్ యూ గో టు యువర్ డేటాబేస్ టేబుల్ అండ్ చెక్ ఇట్. అదే బెస్ట్ ప్రాక్టీస్. యాహ్! సార్. థాంక్ యూ. యాహ్! సో, ఇది కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. సో, ఒక మ్యాపింగ్ ఒక సెషన్ తీసుకున్నప్పుడు, సెషన్ లెవెల్‌లో సీక్వెల్ క్వెరీ రాసినప్పుడు ఇది ప్రయారిటీ తీసుకుంటుంది. ఓకే. సో, ఇప్పుడు మీరు మ్యాపింగ్ లెవెల్‌లో ప్రీ సీక్వెల్ రాసి, పోస్ట్ సీక్వెల్ రాసి, సెషన్ లెవెల్‌లో డిలీట్ చేస్తే, సెషన్ లెవెలే ప్రయారిటీ తీసుకుంటుంది 100%. క్వెరీ గూడా ఇక్కడ గ్రేటర్ థాన్ 25,000 తీసుకున్నాం కాబట్టి, క్వెరీ ఇదే ఎగ్జిక్యూట్ అవుతుంది. మ్యాపింగ్ లెవెల్‌లోది ఇంకా ఓవర్ రైడ్ అయిపోతుందనమాట. ఇంకా అది పట్టించుకోదు మ్యాపింగ్. ఇన్ఫర్మేటికా విల్ ఓన్లీ కన్సిడర్ ద సెషన్. ఓకే. సెషన్‌లో ప్రాపర్టీస్ మాత్రం కన్సిడర్ చేసుకుంటుంది. సో, ఆ దట్ ఈస్ రివర్ట్ అంటే ఏంటి సార్ అక్కడ? ఏంటండి సందీప్ గారు మళ్ళీ చెప్పండి. రివర్ట్ రివర్ట్ అంటే ఏంటి సార్ అక్కడ? రివర్ట్ అంటే మనం చేంజెస్ చేసిన దాన్ని మళ్ళీ బ్యాక్‌కొచ్చేస్తది. 5,000కొచ్చేస్తది. ఓకే. ఇంతకు ముందల అండు ఏముందో అది వస్తదన్నట్టు. ఓకే. ఇప్పుడు ఇక్కడ రివర్ట్ ఇస్తే డిలీట్ స్టేట్‌మెంట్ వచ్చేస్తది. అండు లాగా సార్. ఓకే. యాహ్! అండు లాగా. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్ సోర్స్ క్వాలిఫైయర్. ఇంకా నెక్స్ట్ జాయిన్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ సోర్స్ క్వాలిఫైయర్ యూజ్ చేస్తాం మనం. అప్పుడు ఇంకా అర్థమవుతుంది. సోర్స్ క్వాలిఫైయర్ సోర్స్ క్వాలిఫైయర్‌లో క్వెరీసే మోస్ట్‌లీ ట్రై చేస్తారనమాట. మోస్ట్‌లీ సోర్స్ క్వాలిఫైయర్‌లో క్వెరీ రాసి డేటాని తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. అదే బెస్ట్ ప్రాక్టీస్ అండ్ పర్ఫార్మెన్స్ ఆల్సో విల్ బి వెరీ ఫాస్ట్ వెన్ కంపేర్డ్ టు ద ఇన్ఫర్మేటికా ప్రాపర్టీస్. ఓకే. సో, నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చేసి మనకి ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఓకే. సో, ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈస్ నథింగ్ బట్ మనకి సీక్వెల్‌తో ఒకవేళ పోల్చాల్సొస్తే, మనం రో లెవెల్ డేటా అంతా ఎట్లయితే మనం ప్రాసెస్ చేసుకున్నామో, రో లెవెల్ ఫంక్షన్స్ యూజ్ చేసి సేమ్ ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మనం రో లెవెల్ ఫంక్షన్స్ ఏమున్నాయి మనకి ఇన్ స్ట్రింగ్, సబ్ స్ట్రింగ్, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి, నంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి, డేటా టైప్ కన్వర్షన్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో, ఇలా మొత్తం ఆ రో లెవెల్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవటానికి, లేదంటే అడిషనల్‌గా ఫీల్డ్స్ క్రియేట్ చేయాలనుకోండి ఇన్ఫర్మేటికాలో. సో, సపోజ్ మీకు టార్గెట్‌లో ఒక 6 కాలమ్స్ ఉన్నాయి. సోర్స్ క్వాలిఫైయర్ నుంచి ఓన్లీ 3 కాలమ్సే వచ్చాయి. మిగతా 3 కాలమ్స్ మీరు డేట్ పాస్ చేయటమో, ఏదన్నా పాస్ చేయాలి. సో, ఒక కాలమ్‌ని క్రియేట్ చేయాలంటే ఇన్ ఇన్ఫర్మేటికా ఇట్స్ వన్ అండ్ ఓన్లీ ట్రాన్స్‌ఫర్మేషన్ విచ్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ ఎ న్యూ ఫీల్డ్స్. ఓకే. సో, వి విల్ డిస్కస్ అబౌట్ దిస్. సో, క్రియేట్ ఎ మ్యాపింగ్. _SQ సారీ ఎక్స్‌పీ సెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అది. సో, రిక్వైర్మెంట్ చూద్దాం ఫస్ట్. ఓకే. సో, నాకు డేటా ఎలా ఉందంటే, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, సాలరీ, ఎంప్లాయీ ఐడీ ఉంది. నా టార్గెట్‌లో నేము, ఎంప్లాయీ ఐడీ, సాలరీ ఈ 3 మాత్రమే ఉన్నాయి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేమ్‌ని ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కంకాటినేషన్ చేసి తర్వాత ఆ నేమ్‌లోకి మనం డేటా లోడ్ చేయాలి. దట్ ఈస్ వన్ రిక్వైర్మెంట్. సెకండ్ రిక్వైర్మెంట్ ఈస్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ ఫీల్డ్ అండ్ ఐ వాంట్ టు పాస్ ఎ sysdate ఇంటూ ఇట్. ఓకే. సో, ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ ఎక్సెల్ షీట్. సో, ఫస్ట్ సోర్స్ ఏంటి? సో, దిస్ ఈస్ ఎ సోర్స్.
ఓకే. సోర్స్ ఏముందంటే ఎంప్లాయీ ఐడి ఉంది. దెన్ ఫస్ట్ నేమ్. దెన్ లాస్ట్ నేమ్. దెన్ సాలరీ. సో ఇది సోర్స్ ఇలా ఉంది మనకి. టార్గెట్ వచ్చేసి మనకి టార్గెట్ ఎంపీఐడి వాటెవర్ జస్ట్ నేమ్ ఉంది. ఓకే. తర్వాత సాలరీ ఉంది. సో తర్వాత క్రియేట్ డేట్ అనే ఒక ఫీల్డ్ ఉంది. ఓకే. క్రియేట్ అండర్‌స్కోర్ డీటీ. ఇదొక డేటా టైప్ అన్నమాట. ఓకే. ఇది డేటా టైప్ ఉన్న కాలమ్. సో ఇది సోర్స్‌లో కొద్దిగా డేటా ఉంది. టార్గెట్‌లో మనకి ఇలా ఉంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే సపోజ్ యూ టేక్ ఎ సింగిల్ రికార్డ్. సపోజ్ ఎంప్లాయీ ఐడీ ఈస్ 100. ఫస్ట్ నేమ్ ఈస్ సమ్ బిల్. లాస్ట్ నేమ్ ఈస్ ఫ్రమ్ stu. సాలరీ వచ్చేసి 10,000 అనుకోండి. ఓకే. సో నాకు టార్గెట్‌లోకి ఎలా లోడ్ అవ్వాలంటే ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కంకాటినేషన్ అయిపోయి ఇలా లోడ్ అవ్వాలి. బిల్, stu. కామా వచ్చేసి తర్వాత stu అనే రావాలి. సో ఈ రెండిటిని ఫస్ట్ నేమ్‌ని, లాస్ట్ నేమ్‌ని కంకాటినేషన్ చేసి ఒకే కాలమ్‌లోకి లోడ్ చేయాలన్నమాట. అండ్ ఎంప్లాయీ ఐడీ సేమ్‌గా ఉంటుంది. ఓకే. సో దిస్ ఈస్ 100, దిస్ ఈస్ 100. అండ్ సాలరీ ఈస్ సేమ్ 10,000. క్రియేట్ డేట్ వచ్చి ఈరోజు డేట్ రావాలండి. ఓకే. సో సిస్ డేట్ రావాలి. సిస్ డేట్ ఏంటి ఇవాళ ఏప్రిల్ 4థ్. సో అలా. ట్వంటీ 22. సో ఇలా సిస్ డేట్ రావాలి. సో ఇది రిక్వైర్మెంట్ అన్నమాట. సో ఇలాంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ రో లెవెల్ డేటా. సో ఈ రో లెవెల్ డేటా కంకాటినేషన్ చేయాలంటే కంకాటినేషన్ ఆపరేటర్. సో కంకాటినేషన్ యూజ్ చేయాలంటే మనకి ఓన్లీ ఒక ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నమాట. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ అర్థం కాలేదా? సో దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్. ఇఫ్ యూ అండర్‌స్టాండ్ ద రిక్వైర్మెంట్ దెన్ మ్యాపింగ్ విల్ గెట్ అండర్‌స్టాండ్. ఓకే. సో 2 థింగ్స్. నేమ్‌ని కంకాటినేషన్ చేసి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్‌ని నేమ్‌లోకి పెట్టాలి. క్రియేట్ డేట్ అనే ఫీల్డ్‌లోకి ఒక డేట్ క్రియేట్ చేయాలి అంతే. ఇంకేం లేదు. సో దిస్ ఈస్ ద 2 రిక్వైర్మెంట్స్ విచ్ వి హావ్. So I'll go to the mapping now. Just a second. సో ఫస్ట్ థింగ్ మనకేం కావాలి? సోర్స్ టార్గెట్ కావాలి. సో సోర్స్ మనకి ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంది కదా! ఓకే. టార్గెట్ క్రియేట్ చేసుకుందాం. సో ఐ విల్ కనెక్ట్ టు హెచ్ఆర్ స్కీమా. So create a new table. emp underscore exp already exists. Price underscore exp.
ఓకే. అండర్‌స్కోర్ అది టార్గెట్ కాబట్టి టీజీటీ అని ఇచ్చుకుంటాను నేను. జస్ట్ నేమ్ డజంట్ మ్యాటర్. జస్ట్ columns. I want to create 4 columns. EMP-ID, then name, salary, then create date. So this should be a date data type. Salary should be a number data type. Name is worker. Employee ID is also a name data type, number data type. Okay, so constraints are in అవసరం లేదు. So I just create okay. సో ఇప్పుడు మనం సోర్స్ ఆల్రెడీ ఉంది కదా. సో సోర్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంప్లాయీసే మన సోర్స్. సో వీ ఆల్రెడీ ఇంపోర్టెడ్. ఈ లెఫ్ట్ సైడ్లో HR_new మనకి ఎంప్లాయీస్ అనేది మనకి ఇంపోర్ట్ చేసుకున్నాం. సో వీ డోంట్ నీడ్ ఎంప్లాయీ టు బి రీఇంపోర్టెడ్ అగైన్. మనకు అవసరం లేదు. ఇప్పుడు టార్గెట్లో మనకి కావాల్సిన టార్గెట్ లేదు కాబట్టి టార్గెట్ డిజైనర్లోకి వెళ్ళి నేను టార్గెట్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో నా టార్గెట్ వచ్చి HR స్కీమాలో ఉంది. సో జస్ట్ కనెక్ట్ ఇట్. టేబుల్లో మనకి ఈ employees_exp_tgt అనేది ఇక్కడ వచ్చింది. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. ODBC డేటా PSK ఉంది సార్. PSK ఉన్నదా? యా, ఈవెన్ PSK ఉన్నా PSK అడ్మిన్ది కాబట్టి సో మనకి HR స్కీమాలో అది కూడా వచ్చేస్తుంది. ఓకే, గుడ్ క్యాచ్. బట్ ఏంటంటే PSKకి అడ్మిన్ స్కీమా కదండి. అన్ని స్కీమాస్లో ఉన్న టేబుల్ని యాక్సెస్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది కాబట్టి PSK స్కీమా నుంచైనా లాగిన్ అవ్వగలిగాను. సో HR న్యూ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు HR న్యూ నుంచి లాగిన్ అవుతే కూడా మనకి ఇది వస్తుంది. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు మనకు అడుగుతుంది ఆల్రెడీ ఉంది కదా అని. సో నేను ఏం చేస్తాను, రీప్లేస్ చేస్తాను. సో ఇప్పుడు మనకి HR న్యూ ODBC కనెక్షన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న టేబుల్ ఇది. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. సో PSKకి అడ్మిన్ యూజర్ కాబట్టి ఆ PSK ఏ టేబుల్కైనా యాక్సెస్ చేసుకోగలుగుతుంది కాబట్టి మనకి ఇంపోర్ట్ వచ్చింది. ఓకే, సో గో టు మ్యాపింగ్ డిజైనర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సోర్స్ ఏంటి, ఎంప్లాయీస్. సో జస్ట్ డు డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇది సోర్స్, దెన్ టార్గెట్ ఏంటి, ఇది టార్గెట్ కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, నౌ 2 things. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ you need to concatenate first name and last name. Okay, so I will take expression transformation. So నాకు దాని యొక్క సింబల్ తెలుసు కాబట్టి డైరెక్ట్లీ I will just pull in, or else if you want to create, go to transformation, create. ఇక్కడ expression transformation సెలెక్ట్ చేసుకొని దానికి ఒక నేమ్ ఇవ్వచ్చు. సో ఎనీథింగ్ is fine. Okay, since I know, I just click on this expression transformation and it will just pop up like this. Okay, so if I just take the data, so first మనకి ఏం కావాలి, ఎంప్లాయీ కావాలి. సో I'll take the employee. Then first name లాస్ట్ నేమ్ కంకాటినేషన్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సాలరీ. ఓకే, ఇంకా మిగతావి మనకి అవసరం లేదు. ఓకే, వై కాలమ్ 3 అండ్ కాలమ్ 4 ఇట్లా ఎందుకు వచ్చింది, ఎట్లా క్రియేట్ చేశాను. సెకండ్ టేబుల్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో వీటికి నేమ్స్ ఇవ్వలేదు కదా, విల్ జస్ట్ గివ్ ద నేమ్స్. ఎడిట్, ఇది వచ్చి సాలరీ. సో ఇది వచ్చి క్రియేట్ డేట్. ఎప్పుడు క్రియేట్ అయింది ఆ రికార్డ్ అన్నట్టు. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. యా, నౌ ఇట్ గాట్ చేంజ్డ్. సో మనం రీఇంపోర్ట్ చేద్దాం. సో గో టు టార్గెట్స్, లేదంటే మనం ఇక్కడే రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే, సో వీ కెన్ జస్ట్ డూ రీనేమ్ హియర్ ఆల్సో. బట్ ఎనీవేస్ I will re-import it. Okay, so to avoid the confusion, HR tables,
So I want to replace it. Salary and okay. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చి మనకి కంకాటినేషన్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మనకి ఏమేమి ఉంటాయో చూడండి. సో ఫస్ట్ పోర్ట్ నేమ్ అంటే కాలమ్ నేమ్ ఉంటది. దాని యొక్క డేటా టైప్ ఉంటది. ప్రెసిషన్ స్కేల్ అది నార్మలే. ఆహ్, ప్రెసిషన్ స్కేల్ మనకు తెలుసు కదా! వార్‌కార్ ఆఫ్ 20 అని ఇస్తాం కదా! అలా. సో దీనికి డెసిమల్ ఆఫ్ 6 నంబర్స్ వరకు చేసుకోవచ్చన్నట్టు. సో ఇది వార్‌కార్ ఆఫ్ 20 నంబర్స్ వరకు 20 క్యారెక్టర్స్ వరకు చేసుకోవచ్చు అన్నట్లు. లోడ్ చేసుకోవచ్చు. 25. సో సాలరీ 8 డిజిట్స్ వరకు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇన్‌పుట్, అవుట్‌పుట్, వేరియబుల్ పోర్ట్. ఓకే. 3 పోర్ట్స్ ఉంటాయండి. ఓకే. సో ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో యూ విల్ హావ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్, వేరియబుల్. సో యూ ఫర్గెట్ అబౌట్ వేరియబుల్. ఓకే. సో ఫర్ దిస్ సినారియో యూ ఓన్లీ కాన్సంట్రేట్ ఆన్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. ఇన్‌పుట్ అంటే ఏంటి? మనకి ఇన్‌పుట్ ఏదొచ్చింది? ఈ ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఇన్‌పుట్ ఏదొచ్చింది? ఇవి ఇన్‌పుట్ వచ్చినట్టు. సో ఈ ఫీల్డ్స్. మనం అవుట్‌పుట్ ఏది పంపిస్తున్నాం? ఈ సింబల్ ఉంది గదా! ఈ బ్లాక్ కలర్ సింబల్. ఇది ఉంటే అది అవుట్‌పుట్‌గా బయటికెళ్తుంది అని అర్థం. ఓకే. సో ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. మనకి వచ్చేవి మనం ఎక్స్‌ప్రెషన్ నుంచి పంపించేవి. సో ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్‌ని కంకాటినేషన్ చేసి ఒక ఫీల్డ్‌లోకి పెట్టాలి. సో ఒక ఫీల్డ్‌లోకి పెట్టాలి అంటే ఫస్ట్ వి హావ్ టు క్రియేట్ వన్ ఫీల్డ్. ఓకే. ఒక న్యూ పోర్ట్ క్రియేట్ చేసి మనం ఏం పెట్టాలి ఇది? సో నేమ్ అండర్‌స్కోర్ ఔట్ అని పెడతాను. ఓకే. సో నేమ్ అండర్‌స్కోర్ ఔట్ అని పెడతాను. పెట్టినప్పుడు ఇది ఇన్‌పుట్ రావట్లేదు గదా! మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం ఈ ఫీల్డ్. ఇది ఎక్కడి నుంచో రావట్లేదు కాబట్టి ఇది చెక్ బాక్స్ తీసేసేయండి. ఓకే. చెక్ బాక్స్ తీసినప్పుడు మనకి ఈ ఎక్స్‌ప్రెషన్ బిల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. రైట్ సైడ్‌లో. ఇప్పుడు మనం ఫంక్షన్స్ రాసుకోవచ్చు. ఇన్‌పుట్‌గా ఉండకూడదనమాట. ఓన్లీ ఔట్‌పుట్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఫంక్షన్స్ రాసుకోగలుగుతాం. ఎందుకు? ఈ నేమ్ అండర్‌స్కోర్ ఔట్ అనేది ఇన్‌పుట్ నుంచి రావట్లేదు కదా! సో మనం క్రియేట్ చేస్తున్నాం ఈ ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో. బికాస్ ఆఫ్ థాట్ ఐ జస్ట్ కీప్ ఇట్ యాస్ ఎ అవుట్‌పుట్. ఓకే. సో అవుట్‌పుట్ పెట్టంగానే ఇలా ఎక్స్‌ప్రెషన్ బిల్డర్ ఓపెన్ అవుతుంది. సో ఈ ఈ ఎక్స్‌ప్రెషన్ బిల్డర్ ఓపెన్ చేయంగానే ఇలా చూడండి ఆల్ ఫంక్షన్స్. ఇప్పుడు క్యారెక్టర్ రిలేటెడ్‌గా ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. సబ్ స్ట్రింగ్, అన్ స్ట్రింగ్ అన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? కంకాటినేషన్ ఫంక్షన్. ఓకే. సో దేన్ని కంకాటినేషన్ చేయాలి? సో ఇది తీసేసేయండి. ఇందులో ఏ ఫంక్షన్ రాయాలి మీరు? కంకాటినేషన్ ఫంక్షన్ రాయాలి. సో జస్ట్ సెలెక్ట్ కంకాటినేషన్. సో ఏదేది కంకాటినేషన్ చేయాలి మీరు? ఫస్ట్ నేమ్, కామా, లాస్ట్ నేమ్. ఈ రెండిటిని కంకాటినేషన్ చేయాలి. అంతే. సో ఇలా ఫంక్షన్స్ రాసుకోవచ్చు మనం. లేదు ఇప్పుడు నాకు ఫస్ట్ నేము, లాస్ట్ నేము మధ్యలో కామా గూడా కంకాటినేషన్ కావాలనుకోండి. సో ఫస్ట్ ఈ కంకాటినేషన్ చేసి ఫస్ట్ నేము తర్వాత మీరు కంకాటినేషన్ చేయాల్సింది కామాని కదా! సో కామాని కోట్స్‌లో పెట్టుకోవాలి. సో కామాని కోట్స్‌లో పెట్టుకున్నప్పుడు మనకి కంకాటినేషన్ ఇలా వస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ దిస్ మళ్ళీ కంకాటినేషన్ రాయాలి. ఓకే. సో కంకాట్ ఆఫ్ ఇది కామా లాస్ట్ నేమ్. సో ఇలా రాసినప్పుడు మనకేం జరుగుతుంది ఫస్ట్ ఇది జరుగుతుంది. ఫస్ట్ నేమ్‌కి కామా కంకాటినేట్ అయ్యి వస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ నేమ్ కామా తర్వాత లాస్ట్ నేమ్ ఈ 3 కంకాటినేట్. సో ఇంత కన్‌ఫ్యూజన్ కాబట్టి సో కంకాటినేషన్ ఫంక్షన్ యూజ్ చేయకుండా రియల్ టైమ్‌లో మేము యూజ్ చేస్తామంటే ఈ సింబల్ యూజ్ చేస్తాం. సో మనకు ఆల్రెడీ తెలుసు కంకాటినేషన్ ఆపరేటర్ మనకి సీక్వెల్‌లో తెలుసు కాబట్టి ఇదే ఆపరేటర్ యూజ్ చేస్తాం. మనకేమేం కావాలి? ఫస్ట్ నేమ్ కావాలి. సరే ఫస్ట్ నేమ్ కంకాటినేషన్ తర్వాత కామా రావాలి. ఇట్లా మనకి ఇలా రావాలి కదా! సో ఫస్ట్ నేమ్ ఏంటి బిల్. తర్వాత కామా రావాలి. తర్వాత స్టూ రావాలి. ఇప్పుడు కామా రావటం కోసం నేను మళ్ళీ కామాని కోట్స్‌లో పెడుతున్నాను. ఖచ్చితంగా కోట్స్‌లో పెట్టాలండి. ఓకే. సో పెట్టిన తర్వాత మళ్ళీ కంకాటినేషన్ లాస్ట్ నేమ్. సింపుల్. 2 కంకాటినేషన్ ఫంక్షన్స్ రాసే బదులు ఇలా సింపుల్‌గా రాసుకోవచ్చన్నమాట. ఓకే. సో దిస్ ఈస్ ఎ కంకాటినేషన్ ఆపరేటర్. సో ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ 2 కలిపి ఉన్న నేమ్స్ ఇక్కడ ఉండిపోతాయి. ఈ కాలమ్‌లో నేమ్ అండర్‌స్కోర్ ఔట్ అనే ఫీల్డ్‌లో ఉండిపోతుందన్నమాట. అప్పుడు మనం ఈ నేమ్ అండర్‌స్కోర్ తీసుకెళ్ళి మనం ఈ నేమ్‌కి టార్గెట్‌లోకి ఇచ్చేసామంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కంకాటినేట్ అయ్యి ఉన్న నేమ్
అందులోకి పాస్ అవుతుంది. ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. సెకండ్ రిక్వైర్మెంట్ ఏం చెప్పాను? ఒక కొత్త ఫీల్డ్ క్రియేట్ చేయాలి. ఓకే. సో, అది మనకి సోర్స్‌లో లేదు. క్రియేట్ డేటా అనే ఫీల్డ్ క్రియేట్ చేసి, ఇది ఒక డేటా టైప్. ఇది సోర్స్ నుంచి రావట్లేదు. మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఇందులో నేను ఈరోజు డేట్ పాస్ చేయాలి. సిస్ డేట్. సో, సిస్ డేట్ పాస్ చేశానంటే ఇక్కడ వాలిడేట్ ఉంటుంది. ఎక్స్‌ప్రెషన్ కరెక్ట్‌గా రాసామో లేదో మనం చెక్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ మీరు బైనరీ పెట్టుకొని ఇక్కడ సిస్ డేట్ పెట్టారనుకోండి. వాలిడేట్ అవ్వదు. ఎందుకంటే ఇన్‌కంపాటిబుల్ డేటా టైప్స్. మీరు రాసే ఫంక్షను మీకున్న పోర్టు ఈ 2 సేమ్‌గా ఉండాలి. సో, మీరు బైనరీ రాసి ఇక్కడ డేట్ ఫంక్షన్స్ రాస్తే కుదరదు. మీరు డేటా టైప్ కరెక్ట్‌గా ఇచ్చి దానికి తగ్గట్టు ఫంక్షన్స్ రాసుకోవాలి. ఓకే. ఇప్పుడు సక్సెస్ అయింది. అప్లై. ఓకే. సేవ్ ఇట్. చూడండి ఇప్పుడు మనకి ఏ డేటా ఫస్ట్ కావాలి? ఎంప్లాయీ ఐడీ. సో, ఎంప్లాయీ ఐడీకి ఏం లేదు కాబట్టి సో, యూ కెన్ జస్ట్ డూ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఎంప్లాయీ ఐడీ. తర్వాత నేమ్ వచ్చింది. నేమ్ మనకేం కావాలి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కంకాటినేషన్ చేసి ఉన్న నేమ్ కావాలి. అది ఎక్కడుంది? ఇక్కడుంది. సో, ఐ విల్ జస్ట్ డూ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆన్ దిస్ నేమ్. సారీ. సో, దిస్ నేమ్ షుడ్ బి దిస్ నేమ్. ఓకే. తర్వాత సాలరీ. సో, సాలరీ ఎక్కడుంది? సాలరీ ఈస్ దిస్. తర్వాత క్రియేట్ డేట్ ఎక్కడుంది? సో, ఇక్కడ మనం క్రియేట్ చేసాం కాబట్టి సిస్ డేట్ అది పాస్ చేయాలి ఇక్కడ. సో, ఇక్కడ చూసారంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇన్‌పుట్‌గా వచ్చాయి. అది అవుట్‌పుట్‌కి ఎళ్ళట్లేదు గదా! సో, ఎళ్ళనప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఇలా రాసినా గూడా ఇప్పుడు ఇలా మ్యాపింగ్ ఎగ్జిక్యూట్ చేసినా ఏం కాదు. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే యువర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఈస్ నాట్ కమింగ్ యాస్ అవుట్‌పుట్. సో, ఇన్‌పుట్‌గా వస్తున్నాయి. అవుట్‌పుట్‌గా వెళ్ళట్లేదు. అలాంటప్పుడు ఈ 2 తీసేయడం బెటర్. ఈ ఫీల్డ్స్ తీసేసామనుకోండి. ఇప్పుడు చూడండి ఈ ఫీల్డ్స్‌కి సింబల్ పోతుంది. ఓకే. ఫస్ట్ నేమ్‌కి లాస్ట్ నేమ్. దాని అర్థం ఏంటంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ సోర్స్ నుంచి వస్తుంది. బట్ మనం టార్గెట్‌కి మ్యాప్ చేయట్లేదు. సో, వి ఆర్ రైటింగ్ సమ్ లాజిక్ ఆన్ టాప్ ఆఫ్ దీస్ 2 కాలమ్స్ అని అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడ రాసాం గదా! సో, దిస్ ఈస్ ద లాజిక్ వి హావ్ రిటెన్. ఫస్ట్ నేమ్, కంకాటినేషన్, లాస్ట్ నేమ్. సో, దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ కోడింగ్ స్టాండర్డ్స్ అన్నమాట. ఒకవేళ మీరు ఇది అవుట్‌పుట్‌గా తీసేయకున్నా ఏం కాదు. ఓకే. బికాజ్ యూ ఆర్ జస్ట్ డ్రాగింగ్ అండ్ డ్రాపింగ్ వాటెవర్ ద ఫీల్డ్స్ యూ వాంట్. ఆ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ నుంచి డేటా ఎళ్ళదు. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఎవరికైనా చూడంగానే అర్థమవుతుంది. ఓకే. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వస్తుంది. అది బయటికెళ్ళట్లేదు. సో, దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఆన్ టాప్ ఆఫ్ దీస్ 2 కాలమ్స్ ఆర్ దే ఆర్ ఎలిమినేటింగ్ సంథింగ్ లైక్ థట్. ఓకే. సో, అక్కడికి మ్యాపింగ్ అయిపోయింది. సో, ఇంకో ఈజియెస్ట్ వే ఏంటంటే ఈ మ్యాపింగ్ అయిన వెంటనే దీనికి రైట్ క్లిక్ కొట్టి జనరేట్ వర్క్‌ఫ్లో కొట్టేస్తే వర్క్‌ఫ్లో జనరేట్ అయిపోతుంది. ఓకే. సో, నేను టైమ్ పర్మిట్ చేయట్లేదు కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇలాంటి షార్ట్‌కట్స్ మెథడ్స్. మీరు వర్క్‌ఫ్లోస్‌కెళ్ళి సెషన్ ఇక్కడ టాస్క్ డెవలపర్‌లో సెషన్ క్రియేట్ చేయండి. వద్దులే. నేను కూడా ఐ విల్ డూ దిస్ అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్. ఐయామ్ జస్ట్ క్యాన్సెలింగ్ ఇట్. ఓకే. సో, మ్యాపింగ్ ఈస్ డన్. ఐ విల్ గో టు వర్క్‌ఫ్లో మేనేజర్, టాస్క్ డెవలపర్. సో, ఇన్సైడ్ దిస్ ఐ యామ్ గోయింగ్ టు క్రియేట్ ఎ టాస్క్. క్రియేట్. ఇప్పుడు సెషన్ టాస్క్ దేనికి క్రియేట్ చేస్తున్నాం? s_m_exp ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. సో, ఐయామ్ క్రియేటింగ్ దిస్. సో, ఏ మ్యాపింగ్ అసోసియేట్ చేయాలి? నేను క్రియేట్ చేసిన m_exp కదా! కొత్త మ్యాపింగ్ అది అసోసియేట్ చేయాలి. ఓకే. డన్. ఇక్కడ మ్యాపింగ్ వస్తది గదా! ఇప్పుడు ఇది హెచ్ఆర్ స్కీమా. హెచ్ఆర్ న్యూ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ టార్గెట్ కూడా HR_new సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ లోడ్ టైప్ వచ్చేసి బల్క్, నార్మల్ 2 ఉంటాయండి. ఓకే. సో, బల్క్ ఎప్పుడు పెట్టొచ్చు అంటే టార్గెట్ టేబుల్‌లో మనకి ఏదైనా కన్‌స్ట్రెయింట్స్ లేనప్పుడు మనం బల్క్ మోడ్ యూజ్ చేసి లోడ్ చేస్తాం. ఇండెక్సెస్ కానీ ఇలా ఇండెక్సెస్ లేనప్పుడు బల్క్ మోడ్ చేస్తాం. ఏదన్నా ఇండెక్సెస్ క్రియేట్ అయినప్పుడు మనం నార్మల్ లోడ్‌కెళ్ళాలన్నమాట. ఓకే. సో, ఆ టాపిక్ మళ్ళీ వస్తుంది. జస్ట్ ఫర్గెట్ అబౌట్ థట్. సో, సోర్స్ క్వాలిఫైయర్ సారీ సోర్స్‌కి, టార్గెట్‌కి కనెక్షన్స్ ఇచ్చేసాం ఇప్పుడు. సో, జస్ట్ గివ్ అన్ అప్లై. సేవ్ ఇట్. ఓకే. యూ క్లియర్ ఆల్. సెషన్ ఏంటి ఇది సెషన్? వర్క్‌ఫ్లో క్రియేట్. సో, wf_s_m_exp. సో, మనం క్రియేట్ చేసిన ఇంటిగ్రేషన్ సర్వీస్ ఇక్కడ ఉంటుందండి. ఓకే. సో, రియల్ టైమ్‌లో అయితే
ఇంటిగ్రేషన్ సర్వీస్‌ని ఏదన్నా బ్రౌజ్ చేసుకోవచ్చు. వేరే ఇంటిగ్రేషన్ సర్వీస్‌ని పెట్టాలనుకున్నా పెట్టుకోవచ్చు. ఓకే. సో, దట్స్ ద ఇంటిగ్రేషన్ సర్వీస్. మన ఇంటిగ్రేషన్ సర్వీస్ ఏంటంటే ఇదొక బేసికల్‌గా ఇంటిగ్రేషన్ సర్వీసే అన్నమాట మొత్తం రెస్పాన్సిబుల్. మనకి డేటా మూవ్‌మెంట్ చేయటానికి. సో, సోర్స్‌లో సెషన్ ప్రాపర్టీస్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అది ఇన్‌పుట్‌గా తీసుకొని, ఈ ఇంటిగ్రేషన్ సర్వీసు ఈ డేటా మూవ్‌మెంట్‌ని ఇప్పుడు సోర్స్‌ని కనెక్ట్ చేయటము, టార్గెట్‌ని కనెక్ట్ చేయటము, ఆ రెండిటి మధ్యలో డేటాను పుష్ చేయటము మొత్తం చేసేది ఇంటిగ్రేషన్ సర్వీసే అన్నమాట. ఓకే. ఎలా తెలుస్తది దానికి? సెషన్ లెవెల్‌లో ప్రాపర్టీస్ అన్నీ చెక్ చేసుకుంటుంది. సో, సోర్స్ ఎక్కడుంది? టార్గెట్ ఎక్కడుంది? ఇవన్నీ సెషన్ లెవెల్ ప్రాపర్టీస్. సోర్స్ ఇక్కడుంది. టార్గెట్ ఇక్కడుంది. లోడ్ టైప్ ఏంటి? మొత్తం ఇంటిగ్రేషన్ సర్వీస్ స్కాన్ చేసేసుకుంటుందన్నమాట ఈ పర్టిక్యులర్ సెషన్ ప్రాపర్టీస్‌ని. ఓకే. సో, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ సర్వీస్. ఇక్కడ సెషన్ క్రియేట్ చేసాము. తర్వాత వర్క్‌ఫ్లో క్రియేట్ చేసాము. ఈ రెండిటికి మధ్యలో లింక్ పెట్టేస్తున్నాను. ఓకే. సో, ఐయామ్ జస్ట్ సేవింగ్ ఇట్. నౌ ఐ వాంట్ టు రన్ ఇట్. స్టార్ట్ వర్క్‌ఫ్లో. సో, ఇప్పుడు రన్ అవుతుంది. ఇక్కడ సోర్స్ టార్గెట్ స్టాటిస్టిక్స్ చూసుకోవచ్చు. 107 రోస్ లోడ్ అయిపోయాయి. సక్సెస్ అయిపోయింది. ఓకే. సో, నౌ ఐ వాంట్ టు చెక్ ద డేటా. సో, టార్గెట్ ప్రివ్యూ డేటా హెచ్ఆర్. లోడ్ అయిందా? సో, ప్రతి ఒక్క ఫస్ట్ నేము కామాతో కంకాటినేట్ అయిపోయి లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఇలా వచ్చాయి. క్రియేట్ డేట్ చూడండి. నేను ఈరోజు డేట్ కావాలని చెప్పాను. సిస్ డేట్ పాస్ చేశాను. క్రియేట్ డేట్ పాస్ చేశాను. సో, మన రిక్వైర్మెంట్ సక్సెస్ అయిపోయింది. సో, ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే, వీ కెన్ క్రియేట్ ఎ న్యూ ఫీల్డ్స్. అడిషనల్ ఫీల్డ్స్ క్రియేట్ చేసామా? క్రియేట్ డేట్ అనేది అడిషనల్ ఫీల్డ్. క్రియేట్ చేసి దీనికి ఇచ్చాము. అది సోర్స్‌లో లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద యూసేజ్. సెకండ్ యూజ్ ఈస్ టు అప్లై రో లెవెల్ ఫంక్షన్స్. ఓకే. మీరు రో లెవెల్ ఫంక్షన్స్ యూజ్ చేసి చేయొచ్చు. తర్వాత వేరియబుల్ పోర్ట్ అనేది కాన్సెప్ట్ ఉంది. ఆ వేరియబుల్ పోర్ట్ కాన్సెప్ట్ ప్రస్తుతానికి వదిలేయండి. నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. సో, ఇది ప్రస్తుతానికి ఇన్‌పుట్, అవుట్‌పుట్ పోర్ట్స్ అర్థమవుతే అది బెటర్. సో, ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఎనీ ఫంక్షన్, యూ కెనాట్ జస్ట్ write a function on top of this అండి. ఓకే. సో, యూ హావ్ టు క్రియేట్ ఎ న్యూ ఫీల్డ్ లైక్ థిస్ అండ్ యూ అప్లై సమ్ ఫంక్షన్ ఆన్ ద కాలమ్స్. ఓకే. సో, ఇలా ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ న్యూ ఫీల్డ్స్ క్రియేట్ చేయడానికి, తర్వాత రో లెవెల్ ఫంక్షన్స్ కాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తామనమాట. సో, ఏమేం ఫంక్షన్ యూజ్ చేయొచ్చు అంటే దాని ఆన్సర్ ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ ఫంక్షన్సే. క్యారెక్టర్ ఇన్ని ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. డేటా క్లెన్జింగ్, డేట్. సో, ఇప్పుడు మనం చూసింది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కంకాటినేషన్ ఫంక్షన్. అలా మనకి ఇక్కడ చూసామంటే ఎల్‌ప్యాడ్, ఎల్‌ట్రిమ్. సో, ఎల్‌ట్రిమ్ ఫంక్షన్ మనం చెప్పుకున్నాము. లోయర్ అంటే లోయర్ కేస్‌గా మార్చటం. లెంత్ అంటే లెంత్ కనుక్కోవటం. ఇన్ స్ట్రింగ్, సబ్ స్ట్రింగ్, ఇనిట్ క్యాప్ అన్నీ మన సీక్వెల్ ఫంక్షన్సే ఉంటాయి ఇక్కడ మోస్ట్‌లీ. చూడండి ఆస్కీ, సీహెచ్ఆర్ అన్నీ మన సీక్వెల్ ఫంక్షన్సే. ఓకే. సో, మొత్తం మన సీక్వెల్ ఫంక్షన్సే ఉంటాయి మోస్ట్‌లీ. సబ్ స్ట్రింగ్, అప్పర్. ఇక్కడ డేట్ ఫంక్షన్స్‌కొస్తే యాడ్ టు డేట్ అంటే 1 డే యాడ్ చేయటం. 1 డే అని కాదు. ఒక డేట్‌కి ఇన్ని డేస్ యాడ్ చేయొచ్చన్నమాట. 2 క్యార్ సిస్టమ్ టైమ్ స్టాంప్ అంటే మనకి ఆహ్, డేట్‌తో టైమ్ స్టాంప్‌తో సహా వస్తుంది డేట్. ఓకే. సో, అలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే. సో, ఈ ఫంక్షన్ ప్రతి ఒక్కటి మీకు ఆహ్, మీరు ప్రాక్టీస్ చేయకపోయినా ప్రతి ఒక్క ఫంక్షన్ ఏంటని తెలుసుకోవాలి అంటే ఒక వెబ్‌సైట్ ఉంది. ఓకే. సో, ఐ విల్ గో టు దట్ వెబ్‌సైట్. సో, ఇక్కడ forgetcode.com అని ఒకటుంటది. ఓకే. సో, ఈ కోడ్‌లో మనకి ఇన్ఫర్మేటికా ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే. సో, గో టు ఇన్ఫర్మేటికా. సో, ఇన్ఫర్మేటికాలో చూడొచ్చింకా. చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఎల్‌ట్రిమ్, ఆస్కీ, యావరేజ్, చూజ్, కౌంట్, డేట్ డిఫరెన్స్.
సో ఎనీథింగ్. సో ఈజ్ డేట్, ఈజ్ నెంబర్, ఈజ్ స్పేసెస్ ప్రతి ఒక్క ఫంక్షన్ గురించి ఇక్కడ ఇచ్చి ఉంటాడు. ఓకే. సో అలా మీరు ఏమైనా రెఫర్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ రెఫర్ చేసుకోండి. ఓకే. మోస్ట్లీ మనకి తెలిసిన ఫంక్షన్సే ఉంటాయి ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ మోర్ యూ హ్యావ్ టు గో త్రూ దట్ వెబ్సైట్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్. అలాగే ఇంకో రిక్వైర్మెంట్ ఐఏఎఫ్ ఫంక్షన్ చూద్దాం. ఓకే. సో ప్రస్తుతానికైతే ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో న్యూ కాలమ్ క్రియేట్ చేయటం, కంకాటినేషన్ అప్లై చేయటం ఎవరికన్నా ఇంకా ఏదైనా ఇష్యూ గాని ఏదన్నా ఉందా? అర్థం కాలేదా? ఇఫ్ యూ ఆర్ ఆల్ ఓకే ఐ విల్ గో విత్ ఐఏఎఫ్ ఫంక్షన్. నో వన్ డౌట్. ఓకే. సో ఐ విల్ గో విత్ అక్కడ ఐఏఎఫ్. చెప్పండి. అక్కడ క్రియేట్ డేట్ లో సిస్ డేట్ తీసుకోవాలా? ఏదైనా డేట్ తీసుకోవచ్చు? క్రియేట్ డేట్ అనేది ఒక డేట్ ఫంక్షన్ కదా! డేట్‌కి సంబంధించిన ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఈరోజు డేట్ పాస్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ రికార్డ్ ఈరోజు క్రియేట్ అవుతుంది. ఈరోజు డేట్ పాస్ చేయాలనుకున్నాను కాబట్టి సిస్ డేట్ తీసుకున్నాను. లేదు మీరు ఇంకా ఈ డేట్ ఫంక్షన్స్ యూజ్ చేసి దీన్ని మానిప్యులేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదు సిస్టమ్ టైమ్ స్టాంప్ తీసుకుందామంటే తీసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ డేటా యూ వాంట్ టు పాస్ ఇంటూ దట్ ఫీల్డ్. బేస్డ్ ఆన్ దట్ యూ హావ్ టు మానిప్యులేట్ ఇట్. సో అది క్రియేట్ డేట్. ఇప్పుడు మనం ఇంకో ఫంక్షన్ చూద్దాం. సో ఇంతవరకు చూసింది ఏంటి? కంకాటినేషన్ ఫంక్షన్ చూసాం. సో ఇది కంకాటినేషన్ ఆపరేటర్ అంటాం. ఓకే. సో ఈ పైప్ సింబల్స్ 2 పైప్ సింబల్స్ ఇక్కడ ఉంది కదా! సో దిస్ ఈస్ అ కంకాటినేషన్ ఆపరేటర్. సో నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అన్నమాట. ఇన్ఫర్మేటికాలో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఐఏఎఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ యూజ్ చేసి మనం చేద్దాం. సో రిక్వైర్మెంట్ ఏందంటే సాలరీ అనేది 5000 లెస్ ఉందనుకోండి. ఓకే. ఎవరికైతే సాలరీ 5000 లెస్ ఉందో వాళ్ళందరికీ 1000 రూపీస్ పెంచాలి సాలరీ. ఓకే. ఇది నా రిక్వైర్మెంట్. సో సారీ. సో ఇక్కడ సాలరీ ఉంది కదా! సో ఈ సాలరీ ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ సాలరీ 24,000, 17,000 సంథింగ్ ఉంది. సో ఎవరికైతే సరే 5000 వద్దులేండి. 5000 తక్కువ సాలరీస్ కూడా చాలా ఉన్నాయి. ఓకే. నో ప్రాబ్లమ్. ఎవరికైతే 5000 తక్కువ సాలరీ ఉందో అంటే ఇప్పుడు 3200 అనేది 5000 కంటే తక్కువ సాలరీనే. ఇప్పుడు 3200 కాస్త మనకి 4200 అవ్వాలి. ఇది 2700, 3700 అవ్వాలి. 2400, 3400 అవ్వాలి. అంటే ఎవరికైతే సాలరీ 5000 కంటే లెస్ ఉందో వాళ్ళందరికీ 1000 యాడ్ చేసి సాలరీలోకి లోడ్ చేయాలి. ఒకవేళ 5000 కంటే ఎక్కువ ఉందనుకోండి మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది రిక్వైర్మెంట్. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లోకెళ్ళి సాలరీ మీద మనం ఫంక్షన్ రాయాలనుకుంటున్నాం కదా! యూ హావ్ టు క్రియేట్ ఎ న్యూ ఫీల్డ్. ఓకే. సో యూ హావ్ టు క్రియేట్ సాలరీ అండర్‌స్కోర్ అవుట్. సో వాటెవర్ ఫీల్డ్ నేమ్ ఎట్లైనా ఇచ్చుకోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. ఐ విల్ జస్ట్ గివ్ సాలరీ అండర్‌స్కోర్ అవుట్. సో ఇది మనకి ఇంటిజర్ గాని, డెసిమల్ గాని వాటెవర్ ఇట్ ఈస్. సో ఇది డెసిమల్ కాబట్టి ఇది డెసిమల్ తీసుకుందాం. ఇన్‌పుట్ నుంచి రావట్లేదు. ఇది ఒక జస్ట్ అవుట్‌పుట్. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఏం రాస్తున్నానంటే ఐఐఎఫ్ ఆఫ్ ఇందులో 3 పారామీటర్స్ ఉంటాయండి. సో ఫస్ట్ పారామీటర్ ఈస్ యువర్ కండిషన్. నేనేం రాసుకుంటాను? సాలరీ గ్రేటర్ థాన్ 5000 అవుతే. ఒకవేళ అవుతే కామా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే ఈ కామా తర్వాత ఉండేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నేనేం చెప్పాను? సాలరీ ఎంతున్నా సరే దానికి ప్లస్ 1000 రూపీస్ యాడ్ చేయాలి. ఓకే. కామా ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకుంటే ఏం చేయాలి? సాలరీ ఎలా ఉందో అలానే పెట్టుకోవాలి. సాలరీ. చెప్తాను చూడండి. ఇందులో 3 పారామీటర్స్ ఉంటాయి. సో ఫస్ట్ 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ యువర్ కండిషన్. నేనేమన్నాను? సాలరీ గ్రేటర్ థాన్ 5000 అయితే అన్నాను. సో నేను కండిషన్ రాసుకున్నాను. రాసినప్పుడు ఏమైంది? సాలరీ ప్లస్ 1000. ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతే సింపుల్ లాజిక్.
సో ఈ కండిషన్ ట్రూ అవుతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అవుతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లాస్ట్‌లో ఉండేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు మీరు. ఎనీ ఫంక్షన్ రాసుకోవచ్చు. మళ్ళీ ఇన్‌సైడ్ ఫంక్షన్‌లో ఫంక్షన్ రాసుకోవచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. సింటాక్టికల్‌గా కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు సాలరీ గ్రేటర్ థాన్ 5,000 అయితే సాలరీకి రూ. 1,000 యాడ్ చేయాలి. లేదంటే సాలరీ ఎలా ఉందో అలా పాస్ చేయాలి. జస్ట్ వాలిడేట్ ఎక్స్‌ప్రెషన్ పాస్ సక్సెస్‌ఫుల్లీ. క్లిక్ ఆన్ ఓకే. అప్లై. కంట్రోల్ ఎస్. ఓకే. ఇప్పుడు సాలరీని నేను ఇది కాదు కదా బయటికి పంపించేది. సో అవుట్‌పుట్ ఫీల్డ్‌ని తీసేస్తాను. యాస్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. ఓకే. ఇప్పుడు సాలరీ ఇక్కడ కాలిక్యులేట్ చేసిన సాలరీ ఇక్కడ లోడ్ అవ్వాలి కాబట్టి ఈ సాలరీ నేను ఇస్తున్నాను. ఓకే. గో టు వర్క్‌ఫ్లో. రిఫ్రెష్ మ్యాపింగ్. కంట్రోల్ ఎస్. డేటా ఆల్రెడీ లోడ్ అయ్యి ఉంటుంది కాబట్టి నేనేం చేస్తానంటే ట్రంకేట్ రీలోడ్ అనే ఒక ఆప్షన్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే. సో ట్రంకేట్ టేబుల్ ఆప్షన్ దీని నేను టిక్ మార్క్ కొట్టానంటే ఏమవుతుందంటే డేటా లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ టేబుల్‌ని ట్రంకేట్ చేసి తర్వాత లోడ్ చేస్తుంది డేటాని. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ డేటా లోడ్ చేసాము. లాస్ట్ రన్‌లో డేటా లోడ్ అయినప్పుడు మనకి 107 రికార్డ్స్ లోడ్ అయిపోయాయి. ఇప్పుడు నేను మళ్ళీ 107 లోడ్ చేస్తే మనకి 214 వస్తాయి కదా! సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఐ వాంట్ టు ట్రంకేట్ ఇట్. సో మనం డేటాబేస్ ఇక్కడికెళ్ళి ట్రంకేట్ టేబుల్ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ సెలెక్ట్ దిస్ ఆప్షన్. ఓకే. సో మ్యాపింగ్ టార్గెట్స్ ఇందులో ట్రంకేట్ టేబుల్ ఆప్షన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్‌ని సెలెక్ట్ చేశారనుకోండి అదేమవుతుందంటే డేటా లోడ్ చేసే ప్రతిసారి టేబుల్‌ని ట్రంకేట్ చేసి ఫ్రెష్‌గా డేటా లోడ్ అవుతుందన్నమాట. ఓకే. సో దట్ ఈస్ దట్ ఆప్షన్. యూ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ యూజింగ్ దిస్ ట్రంకేట్ టేబుల్ ఆప్షన్. ఓకే. సో మనం ఎప్పుడు యూజ్ చేయము. ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే తప్ప యూజ్ చేయము. ఓకే. సో సేవ్ ఇట్. నౌ రన్ ఇట్. సో సక్సెస్ అయింది. 107 రోస్ అయిపోయాయి. ఇప్పుడు డేటాలోకెళ్ళి చూద్దాం. సో ఎంప్లాయీస్‌లో ఇంతకుముందు 3,200 ఉండేది. ఈ 107 అనే ఒక ఎంప్లాయీ ఐడీకి. ఇప్పుడు 4,200 అయిపోయింది చూడండి. ఓకే. సో ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఎవరైతే సాలరీ 5,000 కంటే లెస్ ఉందో వాళ్ళందరికీ 100 యాడ్ అవ్వుకుంటూ వచ్చింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3,500 ఎవరికి? ఎంప్లాయీ ఐడీ 141 చూద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ where employee ID equal to employee ID equal to 141. Okay. So 141. సో వీడి యొక్క సాలరీ ఎంత అండి? 3,500. సో 141కి ఎంత లోడ్ అయింది? 3,500. ఓకే. మనం గ్రేటర్ ఇచ్చినట్టున్నాము. వీ హావ్ టు గివ్ లెస్. సారీ లాజిక్ సార్, తప్పు అసలు మనం చెక్ చేసేదే టేబుల్ వేరే సార్. ఎంప్లాయీస్ ఈఎక్స్పీ టార్గెట్ ఇదే కదా టేబుల్ బట్ కరెక్టే. మనం ఇచ్చిన కాలమ్స్ అన్ని అక్కడ రాలేదు సార్. ఇప్పుడు మీరు చూసే దాంట్లో నేను మనం ఇచ్చింది 4 కదా. మనం ఇచ్చిన టేబుల్ కరెక్టే. ఎక్స్ప్రెషన్ గ్రేటర్ దాన్ ఇచ్చాము. ఇప్పుడు సాలరీ గ్రేటర్ దాన్ 5,000 ఉన్న వాళ్ళకి యాడ్ చేయమని చెప్తున్నాం. మనం సాలరీ లెస్ దాన్ 500 ఉంటాయి కదా, 5,000 ఉంటే యాడ్ చేయాలి. సరే గ్రేటర్ దాన్ 5,000 ఉన్న వాళ్ళైనా చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఇది 25,000 కదా. సో 100 అనే వాడికి ఎంత ఉందో చూద్దాం మన ఎంప్లాయీస్ టేబుల్‌లో. ఎంప్లాయీస్ టేబులే కదా సోర్స్. అందుకే ఎంప్లాయీస్‌లో చూస్తున్నాం. వీడికి సాలరీ 24,000 ఉంది. మన టార్గెట్‌లో లోడ్ అయ్యేసరికి ఎంత లోడ్ అయింది? 25,000 లోడ్ అయింది. ఎందుకు? వీడిది సాలరీ గ్రేటర్ దాన్ 5,000 కాబట్టి. ఓకే. సో లాజిక్ మనం రివర్స్ రాసాము. బట్ ఎనీవేస్ రివర్స్ రాసినా ఏది రాసినా చేంజెస్ అనేది అప్లై అవుతుంది. బట్ యూ కెన్ ట్రై ఇట్ విత్ లెస్ దాన్.
సో ఓన్లీ గ్రేటర్ దాన్ పీపుల్ ఆర్ లెస్ దాన్ పీపుల్ మాత్రమే వచ్చేలాగా, అంటే రిమైనింగ్ వాళ్ళు గ్రేటర్ దాన్ పీపుల్ రాకుండా ఉండేలాగా ఎక్స్ప్రెషన్ రాయలేము సార్ ఇక్కడ. అది ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్లో మనం అలా చేయొచ్చు. సో ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్లో మనం ఫిల్టర్ చేసుకోవచ్చు డేటాని. ఇది అయిపోయిన తర్వాత అది చెప్తాను. ఓకే సార్. ఇప్పుడు లెస్ దాన్ యూఆర్ రైటింగ్ లెస్ దాన్. సో ఇప్పుడు డేటా ఎలా లోడ్ అవుతుందో చూద్దాం. సో రిఫ్రెష్ చేద్దాం. సో నౌ డేటా గట్ లోడెడ్. ఇప్పుడు 141కి డేటా ఎంత ఉందో చూద్దాం. ఎంప్లాయీస్ టేబులే కదా సోర్స్. ఎంప్లాయీస్ టేబుల్లో 141 అనే రికార్డుకి ఉన్న శాలరీ 3500. ఇక్కడ 141 అని ఉన్న రికార్డుకి శాలరీ 4500 అయిపోయింది చూడండి. సో అవర్ లాజిక్ ఈస్ వర్కింగ్ ఫైన్ అండ్ అవర్ మ్యాపింగ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఫైన్. ఓకే, సో దట్ ఈస్ అ లాజిక్. సో ఇలా ఐఏఎఫ్ కండిషన్స్ ఇలా రాసుకుంటాయి. సో ఇన్సైడ్ ఐఏఎఫ్లో ఐఏఎఫ్ రాసుకోవచ్చు మళ్ళీ. సపోజ్ శాలరీ లెస్ దాన్ 500 అయింది, 5000 అయింది. ఇప్పుడు శాలరీ ప్లస్ 1000 రాశారు. సో ఇక్కడ మళ్ళీ ఐఏఎఫ్ రాసుకోవచ్చు, అంటే రిక్వైర్మెంట్ని బట్టి. సో ఫంక్షన్ ఇన్సైడ్ ఫంక్షన్స్ రాసుకోవచ్చు అండి. ఓకే, సింటాక్టికల్గా కరెక్ట్ ఉండాలి. శాలరీ లెస్ దాన్ 5000 అయింది, తర్వాత శాలరీ లెస్ దెన్ 2500 ఉంది. అప్పుడు ఏం చేయాలి? శాలరీ ప్లస్ 100 యాడ్ చేయాలి. ఓకే, సారీ, శాలరీ లెస్ దెన్ 5000 ఉంది. శాలరీ లెస్ దెన్ 5000 అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేయమంటున్నాను. సో ఇందులో మళ్ళీ నేను ఏం చెక్ చేస్తానంటే, అందులో శాలరీ మళ్ళీ 2500 కంటే తక్కువ ఉందనుకోండి, శాలరీకి నేను 2000 యాడ్ చేస్తున్నాను. ఓకే, వీఆర్ యాడింగ్ 2000. ఆర్ ఎల్స్ ఎలా ఉందో శాలరీ అలానే, కామా శాలరీ. సో నేను చెప్తాను కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ వస్తుంది ఫస్ట్ రికార్డు, శాలరీ లెస్ దెన్ 5000 చెక్ చేసుకుంటాను. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, మళ్ళీ ఈ కండిషన్కి వస్తుంది. ఈ కండిషన్లో ఏం రాశాను? మళ్ళీ శాలరీ చెక్ చేసుకుంటుంది. 2500 కంటే తక్కువ ఉందా? 5000 కంటే తక్కువ ఉండడం ఓకే. 2500 కంటే మళ్ళీ తక్కువ ఉందనుకోండి, నేను 2000 యాడ్ చేస్తున్నాను. శాలరీ ప్లస్ 2000. లేదు, ఒకవేళ ఈ కండిషనే సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా డైరెక్ట్గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, కామా తర్వాత. ఇది త్రీ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ ఆర్గ్యుమెంట్, థర్డ్ ఆర్గ్యుమెంట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ని మనం డైరెక్ట్గా రాయకుండా మళ్ళీ ఇంకో ఐఏఎఫ్ కండిషన్ రాసాం. సో ఐఏఎఫ్ ఇన్సైడ్ అండ్ ఐఏఎఫ్ వీఆర్ రైటింగ్ లైక్ దట్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు 2500 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూద్దాం ఫస్ట్ ఎంప్లాయీస్ టేబుల్లో. ఓకే, సో గో టు హెచ్ఆర్, వేర్ శాలరీ లెస్ దెన్ 2500. శాలరీ ఉన్నాయి కదా, 5 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ 5 రికార్డ్స్కి 2100 ప్లస్ 2000 యాడ్ అవుతుంది, దీనికి 2000 యాడ్ అవుతుంది, దీనికి 2000. సో ప్రతి ఒక్క రికార్డ్కి 2000 యాడ్ అవ్వాలి మన రిక్వైర్మెంట్ ఇప్పుడు రాసినాం. సో లెస్ దాన్ 500 ఉంటే ఇది జరుగుతుంది, లెస్ దాన్ 5000 ఉంటే ఇక్కడికి వస్తుంది శాలరీ, మళ్ళీ 2500 లెస్ ఉంటే అప్పుడు 2000 యాడ్ అవుతుంది. ఓకే, ఇంకా లెస్ దాన్ 500 ఉన్న వాళ్ళకి ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు శాలరీ మనకి లెస్ దాన్ 2000 మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు మిగతా శాలరీలు తీసుకోదన్నమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. సో ఇన్సైడ్ ఫంక్షన్ ఎలా రాస్తామని చూపించడానికి ఒక లాజిక్ అంతే. సో ఇందులో ఏం లాజిక్ లేదు, సో కరెక్ట్ లాజిక్ లేదు. శాలరీ 5000 అని చెప్పాము తక్కువ ఉన్న వాళ్ళకి, మళ్ళీ శాలరీ లెస్ దాన్ 2000 కదా చెక్ చేస్తున్నాం. డైరెక్ట్ ఇక్కడే చెక్ చేయొచ్చు శాలరీ లెస్ దాన్ 2500 ఉందా లేదా అని. సో టు మేక్ అ న్యూ IAF condition, I am just writing like this. Okay, so just save it. ఇప్పుడు 2500 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే డేటా మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి.
ఐ మీన్ సాలరీ 2000 ఎక్కువ రావాలి. సో ఐ విల్ గో టు ద డేటా, రిఫ్రెష్ ఇట్. సో 132 అనేవాడికి 2100 ఉంది. ఇప్పుడు 132 అనేవాడికి 4100 వచ్చింది. ఎందుకు? 2000 యాడ్ చేశాం కాబట్టి. ఓకే. సో అలా. సో ఇన్సైడ్ ఫంక్షన్ ఇన్సైడ్ ఫంక్షన్ ఇలా రాసుకోవచ్చు మనం. సో రియల్ టైంలో మీరు ఉన్నా కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే మళ్ళీ కంట్రోల్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ మనం ఏం రాసాము? మళ్ళీ ఫంక్షన్ రాసాం కదా! రాసినప్పుడు ఈ ఫంక్షన్‌ని కాపీ చేసుకోండి. కాపీ చేసి పక్కన ఎక్కడైనా పేస్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఓకే. మళ్ళీ ఇది చెక్ చేస్తున్నారు. ఇది చెక్ చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదంటే ఇదే ఉంటుంది. సో అలా ఫంక్షన్ ఇన్సైడ్ ఫంక్షన్ ఒక్కొక్కటి మీరు డీబగ్ చేసుకుంటా రావాలి ఏదైనా ఉన్నప్పుడు. ఓకే. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సింపుల్ ఎగ్జాంపుల్స్. ఇది ఐఏ ఫంక్షన్. సో ఈ చాలా ప్రతి ఒక్క ఇప్పుడు ఇఫ్ ఎల్స్ అనే కండిషన్ ఖచ్చితంగా యూజ్ చేయాల్సి వస్తది కాబట్టి సో ఐఏ ఫంక్షన్ ఇలా మనం యూజ్ చేస్తాం. ఖచ్చితంగా మనకి ఈ ఫంక్షన్ అనేది రియల్ టైమ్‌లో ఉంటుంది. ఓకే. We can use this function. So that is expression transformation with some examples. Okay. Remaining మీరు ఇక్కడ ఏముంది? సాలరీ లెస్ దాన్ 500 ఉంటే సాలరీ పెంచామని చెప్తున్నారు. సో సేమ్. నథింగ్. Modify source data before sending a target. How to filter the rows. సో ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పేసి ఈరోజు వైండ్ అప్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు ఈ సేమ్ మ్యాపింగ్ get underscore filter. సో సోర్స్ వచ్చేసి సేమ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ న్యూ ఫర్ యువర్ ప్రాక్టీస్. మనకి టైం పర్మిట్ చేయదు కాబట్టి ఇదే తీసుకుందాం. సో ఇందులో నాకు డేటా ఏం కావాలి అంటే సాలరీ ఎవరికైతే 20,000 కంటే ఎక్కువ ఉందో వాళ్ళ సాలరీ ఉన్న రికార్డ్స్ మాత్రం నాకు టార్గెట్‌లోకి లోడ్ అవ్వాలి. ఓకే. యూ వాంట్ టు ఫిల్టర్ ద డేటా. ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఫిల్టర్ చేయలేమండి డేటాని. యూ కెన్ అప్లై సమ్ లాజిక్ టు ద ఎగ్జిస్టింగ్ డేటా. But you cannot restrict the data to not enter into target table. Okay. So to filter the data, you have to introduce a filter transformation. So this is a filter transformation. So this is used to filter the data. So by default ఇక్కడ ఏముంటుంది? ట్రూ ఉంటుంది. ట్రూ అంటే ఏందంటే ప్రతి ఒక్క రికార్డ్ ఒక ట్రూ ఫాల్స్ జనరేట్ చేసుకుంటుందండి. ఓకే. సో ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్‌లోకి వచ్చిన ప్రతి ఒక్క రికార్డ్ ట్రూ ఫాల్స్ జనరేట్ చేసుకుంటుంది. ఫస్ట్ రికార్డ్ వస్తుంది. సో ఫిల్టర్ కండిషన్ ఏందనేది స్పెసిఫై చేయాలి మనం. సో లెట్ మీ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎంప్లాయీ ఐడి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ క్యాలిక్యులేట్ చేసిన ఎక్స్‌ప్రెషన్ డిలీట్ చేశాం కదా! ఓకే. దట్ ఈస్ ఫైన్. ఎంప్లాయీ ఐడి. సో లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అనుకోండి. సాలరీ. ఓకే. సాలరీ. దెన్ మనకేం కావాలి? క్రియేట్ డేట్ కావాలి. సో క్రియేట్ డేట్ కావాలంటే ఖచ్చితంగా హైర్ డేట్ తీసుకుందాం. హైర్ డేట్‌ని క్రియేట్ డేట్ అనుకుందాం. అంతే కదా! సో ఫిల్టర్ ఇక్కడ ట్రూ ఉంది కదా! సో ట్రూ అంటే దాని అర్థం ఏంటంటే సెలెక్ట్ ఆల్. సో ప్రతి ఒక్క రికార్డ్ వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్‌లో ట్రూ అయిందనుకోండి, అది ముందరికి పంపిస్తుంది డేటాని. ఒకవేళ ఫాల్స్ అనుకోండి, ఆ డేటాని రెస్ట్రిక్ట్ చేస్తుంది. సో ఆ ట్రూ, ఫాల్స్ ఎలా క్రియేట్ అవుతాయి మనకి? ఇప్పుడు జస్ట్ ట్రూ పెట్టి రన్ చేస్తే ప్రతి ఒక్క రికార్డ్ ఇందులోకి వెళ్ళిపోతదండి. అన్ని ఇక్కడ జస్ట్ ఫాల్స్ పెట్టి రన్ చేస్తే ప్రాపర్టీస్‌లో ఒక్క రికార్డ్ కూడా లోడ్ అవ్వదు. ఇప్పుడు నేను జస్ట్ ఫాల్స్ అని పెట్టి రన్ చేశాననుకోండి, సింగిల్ రికార్డ్ కూడా లోడ్ అవ్వదండి. ఓకే. నాట్ ఈవెన్ ఎ సింగిల్ రికార్డ్. సెకండ్ ప్రాపర్టీస్ ఫాల్స్. టైం లేదు కాబట్టి ఐ విల్ జస్ట్ క్రియేట్ ఎ వర్క్‌ఫ్లో, జనరేట్ వర్క్‌ఫ్లో. నాన్ రీయూజబుల్ సెషన్ ఆర్ రీయూజబుల్ సెషన్. నెక్స్ట్ సెషన్ నేమ్ వచ్చేసి s_filter. నెక్స్ట్ ఫినిష్. గో టు వర్క్‌ఫ్లోస్.
సో ఇప్పుడు ఫిల్టర్ వచ్చింది కదా. సో టేక్ దిస్ ఫిల్టర్, గో టు మ్యాపింగ్, ఇక్కడ HR_new, ఇక్కడ HR_new, క్లిక్ అప్లై, ఓకే, సేవ్, స్టార్ట్ వర్క్ ఫ్లో. సో నేనేం చేయలేదు, ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేశాను అంతే. ఓకే, సో ఇక్కడ చూడండి ఫిల్టర్లో అన్ని రికార్డ్స్ మీకు ఫిల్టర్ చేసేసింది, ఎందుకంటే ఫాల్స్ ఇచ్చాం కాబట్టి. ఓకే, సో మనం రాసే కండిషన్ కూడా ఏదర్ ట్రూ అన్నా ఇవ్వాలి, ఫాల్స్ అన్నా ఇవ్వాలి, అలాంటి కండిషన్ రాయాలన్నమాట. ఫాల్స్ ఇచ్చేస్తే ప్రతి ఒక్క రికార్డ్ ఫిల్టరేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఇందులో నుంచి డేటా 107 వస్తే మనకి ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్లో మొత్తం ఫిల్టర్ అయిపోయింది. అప్లైడ్ రోస్, రిజెక్టెడ్ రోస్, లోడ్ సమ్మరీ చూసుకుంటే టార్గెట్లోకి 0 రికార్డ్స్ ఎఫెక్టెడ్. సో మనకి ఒక్క రికార్డ్ కూడా లోడ్ అవ్వలేదు. సో ఇప్పుడు నేనేం రాస్తానంటే కండిషన్, నాకు ప్రతి ఒక్క రికార్డ్ చెక్ చేసుకోవాలి. ఆ రికార్డ్లో కండిషన్ ఏంటంటే గో టు పోర్ట్స్, శాలరీ గ్రేటర్ దాన్ 20,000 ఉన్న వాళ్ళవి మాత్రం రికార్డ్స్ నాకు టార్గెట్లోకి లోడ్ చేయి. ఓకే, సో జస్ట్ డూ వ్యాలిడేట్ ఎక్స్ప్రెషన్ సక్సెస్ఫుల్లీ, అప్లై, ఓకే. యూ కెన్ రైట్ అన్కండిషన్, ఆర్ కండిషన్ రాసుకోవచ్చు ఇక్కడ, శాలరీ గ్రేటర్ దాన్ 20,000 అండ్ శాలరీ వాట్ ఎవర్. సో అండ్ ఆర్ ఏదైనా ఆపరేటర్స్ రాసుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ ఉన్నాయి కదా అండ్ ఆర్ నాట్, సో డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు నేను శాలరీ గ్రేటర్ దెన్ 20,000 ఉన్న వాళ్ళే మాత్రం లోడ్ చేయమని టార్గెట్లోకి చెప్పాను. సో జస్ట్ డూ రిఫ్రెష్ మ్యాపింగ్, సేవ్ ఇట్, కదా, సారీ, రిఫ్రెష్ మ్యాపింగ్, సేవ్ ఇట్, రన్ ఇట్. ఇప్పుడు ఎన్ని లోడ్ అవుతాయి? ఒకటి లోడ్ అయింది. 20,000 కంటే శాలరీ ఒక రికార్డేనా చూద్దాం ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ 20,000. ఇప్పుడు మనకు ఒక రికార్డే రావాలి. చూడండి ఒక రికార్డ్ వచ్చింది కాబట్టి టార్గెట్లో కూడా 20,000 కంటే గ్రేటర్ ఉన్నది ఒకటే ఒక రికార్డ్ ఉంది కాబట్టి ఆ ఒకటే ఒక రికార్డు టార్గెట్లోకి లోడ్ అయింది. చూసారంటే సో మనకి ఎక్స్ప్రెషన్ టార్గెట్, మనం ట్రంకెట్ రీలోడ్ ఆప్షన్ లేదు కదా. సో జస్ట్ ట్రంకెట్ టార్గెట్ ఆప్షన్ ఇచ్చామంటే ప్రతిసారి లోడ్ అయ్యేటప్పుడు డేటా అనేది ట్రంకెట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఓన్లీ 1 రికార్డ్ చూపించచ్చు. ఓకే, సో సక్సెస్ అయ్యింది ఉంటుంది, సక్సెస్ అయింది కదా, అందుకే 1 రికార్డ్ లోడ్ అయిపోయింది. ట్రంకేట్ చేసి ఓన్లీ ఒక రికార్డ్ మాత్రం లోడ్ అయిపోయింది. సో ఇది ఫిల్టర్ కండిషన్. సో ఫిల్టర్ యూజ్ చేసుకొని మనం డేటాని ఫిల్టర్ అవుట్ చేయొచ్చు. అన్ని ఇక్కడ ప్రాపర్టీస్లో ఫిల్టర్ కండిషన్లో ట్రూ పెడితే అన్ని రికార్డ్స్ బయటకు వెళ్తాయి, ఫాల్స్ పెడితే అన్ని రికార్డ్స్ ఫిల్టర్ అవుట్ అయిపోతాయి. ఏదైనా కండిషన్ రాస్తే ఇలాగా ప్రతి ఒక్క రికార్డు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేస్తుంది, రికార్డ్ బై రికార్డ్. ఫస్ట్ రికార్డ్, సో డేటాబేస్లో ఎంప్లాయీస్లో ఫస్ట్ రికార్డ్ ఏంటి 100, శాలరీ ఏంటి 24,000, ఇది గ్రేటర్ దాన్ 20,000 ట్రూ కాబట్టి మనకి ఈ రికార్డ్ పుష్ చేసేసింది అవుట్పుట్కి. సెకండ్ రికార్డ్ చూసుకుంటుంది 17,000 కంటే 20,000 గ్రేటర్ కదా, ఈ రికార్డ్ ఫిల్టరేట్ అయిపోతుంది, ఇది ఫిల్టరేట్ అయిపోతుంది. ఆల్ ద రికార్డ్స్ విల్ గెట్ ఫిల్టర్డ్ అవుట్, ఓన్లీ 1 రికార్డ్ విల్ గెట్ లోడెడ్ బేస్డ్ ఆన్ ద కండిషన్. మనం కండిషన్ మార్చే కొద్దీ రికార్డ్ లోడింగ్ కూడా మారిపోతుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. దిస్ ఈజ్ purely used for filtering the data. Filter transformation is used to filter the data based on a condition. Okay, so anyone has any doubts on filter transformation? సోర్స్ క్వాలిఫైలో ఫిల్టరేషన్ ఉంది కదా, అది ఇప్పుడు మీరు చెప్పిన ఫిల్టర్ రెండు ఒకటే కదా, దాన్ని ఎందుకు స్పెసిఫిక్గా ఫిల్టరేషన్ ఇచ్చారు? రెండు ఒకటే. సపోజ్ ఇప్పుడు మీరు సోర్స్ క్వాలిఫైయర్లో ఫిల్టర్ చేయలేకపోయారు, సపోజ్ మీకు డేటా అంతా కావాలి, లేకుంటే ఇది ఫ్లాట్ ఫైల్ అయితే ఇక్కడ మనం సోర్స్ క్వాలిఫైయర్లో క్వైరీ రాసుకోలేమన్నమాట. ఓకే, ఫ్లాట్ ఫైల్ రిలేషనల్ డేటాబేస్కి మాత్రమే మనకి ఈ ఆప్షన్స్. ఏదైనా డేటాబేస్తో డీల్ చేసేటప్పుడు మీరు ఫిల్టర్, మీ సోర్స్ వచ్చేది ఫైల్, డీబీ కాదు, అప్పుడు ఏం చేస్తాం, ఖచ్చితంగా ఇలాంటి ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాల్సిందే. లేదు స్టార్టింగ్లో మనకి డేటా కావాలి అండ్ ఇన్ బిట్వీన్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ ఒక 10 ట్రాన్స్ఫర్మేషన్స్ రాసాము,
అప్పుడు మనకి డేటా ఫిల్టర్ అవుట్ చేయాలి. అప్పుడు డెఫినిట్‌గా సోర్స్ కాల్ఫర్‌కి వెళ్ళాం కదా! సో, డెఫినెట్‌లీ వి షుడ్ హావ్ వన్ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ కెన్ ఫిల్టర్ ద డేటా ఇన్ బిట్వీన్ ద ట్రాన్స్ఫర్మేషన్స్. సో, ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్స్‌లో డేటా ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు సోర్స్ క్వాలిఫైయర్లో మనకుండే ఎస్క్యూఎల్ క్వైరీ ఇప్పుడు బయట ఉండే ఫిల్టరేషన్ రెండు ఒకే టైంలో వర్క్ అవుతుంది సార్. ఫస్ట్ సోర్స్ క్వాలిఫైయర్‌దే వర్క్ అవుతుంది. సోర్స్ క్వాలిఫైయర్ దగ్గరికి వస్తుంది. డేటా అక్కడే ఫిల్టర్ అవుట్ అయిపోతుంది. ఈ కండిషన్ అన్నిటి డేటా ఫిల్టర్ అవుట్ అయిన వాటికి మళ్ళీ మీరు ఫిల్టర్ రాస్తున్నారు. సో, ఇట్ వోంట్ ఫెయిల్ ఆర్ ఇట్ వోంట్ డూ ఎనీథింగ్. బట్ ప్రాసెసింగ్ చేయడానికి అనవసరంగా రాస్తుందన్నమాట ట్రాన్సాక్షన్. నేను 2 ఫిల్టర్స్ అంటే వేరే క్వైరీ అంటే వేరే కాలం మీద నేను చేస్తాను సార్ దాంట్లో సోర్స్ క్వాలిఫైర్లో. దాన్ని ఫిల్టరేషన్లో వేరే కాలం యూజ్ చేస్తాను. అలా 2 చేయొచ్చు. చేయొచ్చండి. సో, ఇప్పుడు మీరు ఫస్ట్ ఎలా వర్క్ అవుతది ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ రికార్డ్ ఇక్కడికొస్తది. తర్వాత ఇక్కడికొస్తది. తర్వాత రికార్డ్ ఇక్కడికొస్తది. తర్వాత టార్గెట్‌లోకి మూవ్ అవుతది. ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ అంతే. సో, మీరిక్కడ రాసిన ఫిల్టరు బయటికి ఏ డేటా వస్తదో, ఆ వచ్చిన ఫిల్టర్ అయిన డేటా మీద మళ్ళా ఈ ఫిల్టర్ వర్క్ అవుతది. సో, మీరిక్కడ ఒక ఫిల్టర్ రాసుండొచ్చు. ఆ ఫిల్టర్‌కి 10 రికార్డ్స్ నుంచి 5 రికార్డ్సే బయటికొచ్చేస్తున్నాయి. ఈ ఫిల్టర్‌లో మళ్ళీ ఇంకో ఫిల్టర్ రాసినప్పుడు, మీ కండిషన్ సాటిస్ఫై అవుతే రికార్డ్స్ ఫిల్టర్ అవుట్ అవుతాయి. మీ కండిషన్ సాటిస్ఫై అవ్వకుంటే ఫిల్టర్ అవ్వదు అంతే. సో, యూ కెన్ రైట్ 2 ఫిల్టర్స్. యాహ్! బేసికల్లీ అనే అవసరం లేదు. ఇదే సరిపోతుంది. సింపుల్‌గా ఇక్కడే అన్ని కండిషన్ పెట్టుకుంటే సింపుల్‌గా అయిపోతుంది సార్. ఇక్కడే అండ్ కండిషన్ పెట్టుకుంటే సింపుల్ అయిపోతుంది. Yes. సో, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. సో, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే.